హలో, వెల్కమ్ టు మై ఛానల్ టిప్పు075. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అసలే ఎండాకాలం జాగ్రత్తగా. అసలు పాయింట్ ఏంటంటే, ఈరోజు టాపిక్ ఏంటంటే ఎండాకాలం కాబట్టి తీస్తున్నా. చూడండి ఎలా ఉన్నాను మొత్తం. ఈ ఉడక చూడండి ఒకసారి. ఉడక చూసారా? ఉడక చూసారు కదా ఎట్లా ఉంది. సో అట్లా అనమాట. దయచేసి పిల్లలు ఉంటే పిల్లల్ని బయటకు పంపించకండి. మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఏమన్నా ఇంట్లో పనులు ఉంటే మీరు పొద్దున్నే లేదా ఈవినింగ్ వెళ్ళండి. 6:30 ఆ టైంలో వెళ్ళండి. నార్మల్ టైంలో వెళ్ళకండి. ఇక్కడ ఎంత ఉందంటే 46, 45 ఉంది. ఏంటంటే మన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఇది. సో దయచేసి అందరూ చెప్తున్నా, ఎండాకాలం కాబట్టి బయటికి ఎవరు వెళ్ళకండి. ఇది తీవ్రంగా ఉన్న ఎండలు. వడదెబ్బ కొట్టిందంటే మాత్రం మనిషి ప్రాణాలే పోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో చెప్తున్నా, చూడండి ఎంత వేడంటే అసలు నా బాడీ మొత్తం. సో నేనేం చెప్తానంటే, మామూలుగా మీరు నైట్ పడుకునే టైంలో పౌడర్ ఉంటది. మేమైతే షవర్ టు షవర్ వాడుతున్నాం. కూల్‌గా ఉంటది కాబట్టి. సో ఒకసారి మీరు ఇది వాడండి. మీకు బావుంటది. రారా! సో మీరు ఇంకొక విషయం ఏందంటే, మీరు చల్లగా అంటే మీరు 3 పూటలు అన్నం తింటారు. 3 పూటలు అన్నం తినే బదులు 3 పూటలు అన్నం తక్కువ తినండి. వాటర్ ఎక్కువ తాగండి. వాటర్ ఎంత ఎక్కువ తాగితే మీకు అంత మంచిదనమాట. సో అట్లా నేను చెప్తా ఉన్నా. రారా! సో మీరిప్పుడు ఏం చేస్తా అంటే, మీకు మామూలుగా కూల్ డ్రింక్స్ దొరుకుతాయి గదా! మామూలు నన్నారీలు, స్ప్రైట్‌లు, జీరా అవన్నీ వేస్ట్ అబ్బా! అవన్నీ వేస్ట్. ఇంట్లో చేసుకొని తయారు చేసుకున్నయి తాగండి. మీకు బావుంటది. హెల్తీగా ఉంటది. కూల్ ఎక్కువుంటది. సో నేనేం చెప్తానంటే ఇగో, మేమైతే ఇవి తెచ్చుకున్నాం. ఆయుర్వేదిక్ ఇవివి. సో రోజ్ షరబత్, నన్నారి షరబత్, లయన్ కంపెనీ. ఓకేనా? లయన్ కంపెనీది. సో బావుంటదనమాట. మీకు మాత్రం సూపరుంటది. ఇంకో విషయం ఏందంటే ఫ్రిడ్జ్ అనమాట. మీ ఫ్రిడ్జ్‌లో ఇంకొకటి మీకు మజా గాని, మిరిండా బావుంటది. మిరిండా గూడా కూల్ డ్రింక్స్ చెప్తున్నా. మీకేం బావుంటది సమ్మర్‌లో కాబట్టి నేను చెప్తున్నా. ఇంకొకటి మీ ప్యాకెట్ గూడా బావుంటది. ఇది మిరిండా. ఈ పండు తెలుసు గదా మీకందరికి. సో ట్యాంగ్ కంపెనీ అని బావుంటదనమాట. సూపరుంటది. ఇది నార్మల్‌గా మిక్స్ అయ్యి ఉంటది. కొన్ని చక్కెర, కూల్ వాటర్‌తో మిక్స్ చేసుకొని తాగితే మాత్రం సూపరుంటదనమాట. సో తాగి చూడండి మీరొకసారి. సూపరుంటది ఎండాకాలం గాబట్టి. తర్వాత మీరు మామూలుగా కూల్ వాటర్స్, మజాలు అవి ఇవి తాగినా ఓకే. కానీ ఈ స్ప్రైట్‌లు అవి ఇవి తాగడం వల్ల మీకు గ్యాస్ పట్టుకుంటది తప్ప ఏముండదు. సో అట్లా నేను చెప్తున్నా. ఇంకో విషయం ఏందంటే పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. బయటికైతే పంపియకండి. సో అది నేను చెప్తా ఉన్నా. పిల్లల్ని బయటకి పంపియకండి. సరేనా? జాగ్రత్తగా చూసుకోండి. వీడు మా వోడు చూడు ఎట్లున్నాడో హెకాఫన్. వీడు చూడు ఎట్లున్నాడు. బట్టలు లేకుండా ఉన్నాడు. చూడండి ఎంత కూల్‌గా ఉన్నాడో. అట్లా అని చెప్పేసి నేనేమంటున్నానంటే, బట్టలు లేకుండా పిల్లల్ని పెట్టండి. ఎందుకంటే మనకి ఎట్లుంటే పిల్లలకి ఎట్లుంటది? మనమే చెప్పుకోలేం. సో పిల్లలు ఏం చెప్పుకుంటారు ఇంకా వాళ్ళకి తెలీదు ఏందనేది గూడా. సో మనం ఏం జేయాలా? బట్టలు లేకుండా పెట్టడమే బెస్ట్ పిల్లల్ని. అర్థమైందా? సో అట్లా నేను చెప్తున్నా. ఇంకో విషయం ఏందంటే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే అవసరానికి బయటకి పోవాలనుకుంటే క్యాబ్ తీసుకోండి. బయటికెళ్ళండి. వాటర్ ఎక్కువ తాగండి. తొందరగా వచ్చేయండి పని చేసుకొని. ఎక్కువ సేపు ఉండకండి. ఎందుకంటే నీరసం ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోతే ఇబ్బందుంటది. వడదెబ్బ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. మనిషి ప్రాణం ముఖ్యం మనకి. అది గాక ఈ సంవత్సరం లేదు. ఈ సంవత్సరం చాలా ఎక్కువుంది ఎండలు. ప్రతి ఒక్క చోట ఉన్నాయి. ఇక్కడే అనే కాదు. ముఖ్యంగా తెలంగాణలో గూడా ఎక్కువున్నాయి. సో మన సైడ్ గూడా ఎక్కువుండే స్టార్టింగ్‌లో. కానీ ఇప్పుడు తగ్గింది కాబట్టి మన అదృష్టం అనుకోవాల. ఇక్కడ 46 డిగ్రీస్ ఏమో ఉంది. ప్రెజెంట్ అయితే. నా దగ్గర ఇంకో ఫోన్ లేదు చూపిద్దామంటే. నాకున్నది ఒకే ఫోన్ కాబట్టి దీంతోనే తీస్తున్నా వీడియో వ్లాగ్. సరేనా? బయట చూపిరా ఒకసారి. చూడండి ఎంత ఎండుందో. మొత్తం తెల్లగా మెరుస్తా ఉంటది ఎండ. చూసినారు గదా! సో అట్లా అనమాట. అక్కడ మా నాన్న కూర్చున్నాడు. సో అందుకే అట్లా. చూసారు గదా! ఇట్లా చూడండి మొత్తం ఎండలకు స్కిన్ అనేది చేంజ్ అయిపోయింది. చూపిరా. కనిపిస్తుందా? మొత్తం గుల్లలు గుల్లలు వచ్చినాయి. పింపుల్స్. మొత్తం నా బాడీ గూడా ఎట్లయిపోయింది. నా ఫేస్ గూడా ఎట్లయింది. సో అట్లా అనమాట. నేను జస్ట్ షార్ట్ ఒక్కటే ఏసుకున్నా. ఇది గూడా ఇప్పేయాలింగ పరిస్థితి ఇంగ అట్లనే ఉంది నాకైతే ఈ ఎండకి. తప్పట్లే ఇంగ. ఫుల్లు ఎండ మాత్రం సావు కొడతా ఉందబ్బా! ఇది వచ్చేసి నాది కర్నూలు డిస్ట్రిక్ట్ ఎమ్మిగనూరు అబ్బా! చెప్తున్నా ఇక్కడ ఫుల్లు వాచుతున్నాయి ఎండలు. మామూలుగా లేవు. సరేనా? అందుకే దయచేసి అందరూ చెప్తున్నా, పెద్దవాళ్ళు ఏమైనా పనుల మీద బయటకి పోతే క్యాబ్ పెట్టుకొని పోండి. తొందరగా పని చేసుకొని వచ్చేయండి. వాటర్ ఎక్కువ తాగండి. ముఖ్యంగా పిల్లలు జాగ్రత్త. పిల్లలు జాగ్రత్తగా ఉంటే బావుంటది. లేకపోతే పిల్లలకి తెలీదు, ఏం తెలీదు బయటకి పంపియకండి. కాళ్ళు కాలుతా ఉంటాయి. ముఖ్యంగా ఎడ్డ తీసుకుంటాం. మేమైతే ఎడ్డ తీసుకుంటాం అనుకుంటాం. మీరేమంటారో నాకైతే తెలీదు. ఎడ్డ తీసుకుంటే సినిమాగా అనిపిస్తదింక. నైట్ మొత్తం నిద్ర పోనీదు. మేము జస్ట్ ఇంట్లో ఉంటేనే ఆటోమేటిక్‌గా ఎట్ట తీసుకుంటుందనమాట. సో, అట్లా నేను చెప్తున్నా. సరేనా? ఎవరు చాలా మంది బయటికెళ్ళకండి.
జాగ్రత్తగా ఉండండి. నీళ్ళు ఎక్కువ తాగండి. మీరు చల్ల నీళ్ళు తాగుతారో, ఉడక నీళ్ళు తాగుతారో, ఏ నీళ్ళో ఒకటి తాగండి. ముఖ్యంగా నీళ్ళు ఎక్కువ తాగండి మీరు. సరేనా? ఎంత నీళ్ళు ఎక్కువ తాగితే అంత మంచిదబ్బా మనిషికి. సరేనా? జాగ్రత్తగా ఉండండి. ఇంకో విషయం ఏందంటే మీరు ఏమంటారు చెప్పాను కూల్ డ్రింక్స్, ఈ జీరాలు, స్ప్రైట్‌లు అవన్నీ గాదు. నేను కొన్ని జూపిచ్చా గదా! అవి తాగండి. మజా బావుంటది. మిరిండా బావుంటది. మీరేదన్నా నిమ్మకాయ గాని, మీరే నిమ్మకాయ తెచ్చుకొని, నిమ్మకాయ పిండుకొని, అందులో కొన్ని చక్కెరేసుకొని, కూల్ వాటర్ ఏసుకొని, మిక్స్ చేసుకొని తాగినా గూడా అది గూడా బావుంటది మీకు. ఈ ఎండాకాలంలో మీకదే బెస్ట్. ఎందుకంటే బయటకి తెచ్చుకొని డబ్బులుండవు. కొంతమందికి పేదవాళ్ళుంటారు. వాళ్ళకు గూడా డబ్బులుండవు. సో, అట్లా అని జెప్పేసి నేను జెప్తా ఉన్నా ఈ విషయం. సరేనా? ఇంకో పాయింట్ ఏందంటే, ఇప్పుడు మన యూత్ ఉంటారు. మన యూత్‌కి ఫస్ట్ బయట ఆడుకోవడానికి, తిరగడానికి పోతుంటారు. దయచేసి వెళ్ళకండి. ఈ నెల ఒక్కటి ఆగండి. ఇన్ని రోజులు ఆగినారంటే సమ్మర్ హాలిడేస్‌లో ఈ నెల ఒక్కటి ఆగలేరా?